అణువిలయానికి సజీవ సాక్ష్యం నాటి భయానక అనుభవాన్ని క్షణక్షణం గుర్తు చేసుకుంటూ బతుకుతున్న నిజం. ఆ సంఘటన జరిగి 70 ఏళ్లైన నేటికి చెరిగిపోని చేదు జ్ఞాపకానికి నిలువెత్తు నిదర్శనం. తనువంతా పుండే నిలువెల్ల గాయాలతో పంటి బిగువన బాధను భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న మృత్యుంజయుడు ఆ వ్యక్తి. 1945 ఆగస్టు 9న ఫ్లాట్మ్యాన్ అనే పేరున్న ప్లూటోనియం బాంబును జపాన్లోని నాగసాకిపైకి అమెరికా వేసిన రోజు. అమెరికా జరిపిన అణుదాడిలో 70,000 మందికి పైగా అమాయకులు బలైపోయారు. బాంబు పడిన ప్రాంతం సర్వనాశనమైపోయింది. అమెరికా దాడి చేసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న తనిగుచి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు అతని వయస్సు 16 ఏళ్లు. శరీరమంతా కాలిపోయింది. ఎముకల గూడే మిగిలింది. నాటి చేదు జ్ఞాపకాన్ని ఆయన ఇటీవలే వివరించే ప్రయత్నం చేశాడు. సైకిల్పై వెళుతున్న తనిగుచి బాంబుదాడికి ఒక్కసారిగా కింద పడిపోయాడు. తన వీపు, భుజాలు, చేతుల నుంచి ఏదో వేలాడుతున్నట్టు అనిపించి చూస్తే అది తన చర్మమని, బాంబు పేలుడు వేడికి మొత్తం కాలిపోయిందని గ్రహించాడు. లోపలి ఎముకలు బయటపడ్డాయి. 21 నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అన్ని రోజులు ఆయన బోర్లా పడుకునే ఉన్నాడు. గాయాల బాధ భరించలేక మధ్య మధ్యలో స్పృహ కోల్పోయేవాడు. నేను ఎప్పుడు చనిపోతాను, నేను ఎప్పుడు చనిపోతాను, నన్ను చంపేయండి చాలు అంటూ అరిశాను. 2 వ్యక్తులు నా దుస్థితిని చిత్రీకరించారు. నేను బోర్లా పడుకుని ఉండటం వల్ల వారి మొహాలను చూడలేకపోయాను. ఎప్పుడూ వారి పాదాలే నాకు కనిపించేవి. కాలి అతుక్కుపోయిన చర్మంతో వీపు, ఊపిరితిత్తుల్లోకి దిగిన 3 పక్కటెముకలు, పూర్తిగా చాచడానికి వీల్లేని చేయితో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. ఊపిరితిత్తులపై పక్కటెముకలు కలిగించే ఒత్తిడి కారణంగా ఇప్పటికీ ఆయన శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. వీపు మీద గాయాల నొప్పి 70 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఆ నొప్పిని కొద్దిగానైనా తగ్గించడానికి ఆయన భార్య ప్రతిరోజు ఉదయం తనిగుచి వీపు మీద ఒక క్రీము రాస్తుంటారు. అమెరికా అణుబాంబు తనిగుచి శరీరాన్ని ఛిద్రం చేసిందేమో గాని ఆయన మనసును బలహీనపరచలేకపోయింది. అణ్వాయుధాల వినియోగానికి వ్యతిరేకంగా వాటి నిర్మూలనకు తనిగుచి నడుం బిగించి పోరాడారు. నాగసాకి అణ్వాయుధ బాధితుల సంఘానికి నేతృత్వం వహించి దశాబ్దాల పాటు ప్రచారం చేశారు. ఇప్పటికీ ఆయన పట్టుదల తగ్గలేదు. అణుదాడిలో చనిపోయిన వారంతా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలా మంది నేను మృత్యుంజయుడిని అంటున్నారు, కానీ నేను కారణ జన్ముడిని. ఇప్పటికీ ఆ గాయాలు నన్ను బాధిస్తూనే ఉన్నాయి. కానీ ప్రపంచంలో మరెవరికి ఈ దుస్థితి రాకుండా చూడాలన్నదే నా ధ్యేయం. నాగసాకి కంటే ముందు 1945 ఆగస్టు 6న హిరోషిమా అనే పట్టణంపై అమెరికా అణుబాంబు వేసింది. ఈ 2 దాడుల్లో దాదాపు 2 లక్షల మంది జపాన్ ప్రజలు మరణించారు. హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా గ్లోబల్ జీరో అనే సంస్థ భారత్తో పాటు పలు దేశాల్లో అణ్వాయుధ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.